హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ చిన్నోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మంత్లో 25,000 లోపల ఉన్న బెస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలో ఫస్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ CE4 లైట్ 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా పంచ్ హోల్ డిస్ప్లేతో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే డ్వెల్ కెమెరా సెటప్తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ కెమెరా అసలుకి మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అసలుకి డెప్త్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా వీడియో రికార్డింగ్ చూసుకుంటే 30 FPS ఫుల్ HD క్లారిటీతో వచ్చింది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ విత్ 80 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే USB Type-C పోర్ట్తో వచ్చింది. ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే Qualcomm Snapdragon 695 ఆక్టో-కోర్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి 8GB ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సిమ్స్ చూసుకున్నట్లయితే డ్వెల్ సిమ్ 5G సపోర్ట్ వచ్చింది. వీళ్ళు మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 2 TB వరకు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ అనేది IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో ఉన్న టాప్ ఫీచర్స్ చూసుకుంటే బ్యాటరీ విషయంలో వీళ్ళు మనకి 5500 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది జనరల్ యూస్కి బాగా యూజ్ అయ్యింది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 19,998 ఉంది అమెజాన్లో. నెక్స్ట్ మనకి నథింగ్ 2A మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. వీళ్ళు మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా అసలు మెయిన్ కెమెరా ప్లస్ 50 మెగాపిక్సెల్ కెమెరా అసలుకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. వీళ్ళు మనకి 4K వీడియో రికార్డింగ్తో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ విత్ 45 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కేబుల్ చూసుకుంటే USB Type-C పోర్ట్తో వచ్చింది. ఈ మొబైల్ వెయిట్ చూసుకునేది 198 గ్రామ్స్ వచ్చింది. అలాగే 128 ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకా వీళ్ళు మనకి 4G 5G బ్యాండ్స్తో సపోర్ట్ చేసింది. ఈ మొబైల్ గేమింగ్ స్కోర్ చూసుకున్నట్లయితే GFX 5055తో వచ్చింది. అలాగే సౌండ్ సిస్టమ్ చూసుకునేది డ్యువల్ స్టీరియో స్పీకర్స్తో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది గేమింగ్స్ బాగా యూజ్. ఒకవేళ గేమింగ్స్ ఎక్కువ ఆడినా కానీ ఎక్కువ హీట్ కాకుండా ఉండిద్ది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే అమెజాన్లో 25,445 ఉంది. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటో G85 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది కొంచెం ట్రెండ్ అవుతుంది. ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ LED డిస్ప్లేతో వచ్చింది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్. వీళ్ళు మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా అసలు మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా అసలు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. వీళ్ళు మనకి 4K వీడియో రికార్డింగ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెస్ మీద వచ్చింది. వీళ్ళు మనకి ఆక్టో-కోర్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా 8GB ర్యామ్తో వచ్చింది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే USB Type-C పోర్ట్తో వచ్చింది. ఈ మొబైల్ అనేది డ్వెల్ సిమ్ సపోర్ట్తో వచ్చింది. వీళ్ళు మనకి 4G 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సౌండ్ సిస్టమ్ చూసుకుంటే Dolby Atmos సౌండ్ సిస్టమ్తో వచ్చింది. ఈ మొబైల్ వెయిట్ చూసుకునేది 172 గ్రామ్స్తో ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్లో ఉన్న టాప్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే వేగాన్ లెదర్ డిజైన్తో వచ్చింది. ఇంకా ప్రాసెస్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragonతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే Dolby Atmosతో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే అమెజాన్లో 16,999 ఉంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో X6 5G మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే మీద వచ్చింది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ కెమెరా అసలు మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా అసలుకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా అసలు మ్యాక్రో కెమెరా. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. వీళ్ళు మనకి 4K వీడియో రికార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీ విత్ 67 వోల్ట్ ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మనకి USB Type-C పోర్ట్తో వచ్చింది. ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి ఆక్టో-కోర్ ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్లో 8GB ర్యామ్ అలాగే 256 ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో సిమ్ చూసుకుంటే డ్వెల్ సిమ్ సపోర్ట్ వచ్చింది. ఇంకా సౌండ్ సిస్టమ్ చూసుకుంటే Dolby Atmos సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది 4G 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేసింది. ఈ మొబైల్లో ఉన్న టాప్ ఫీచర్స్ చూసుకుంటే నాకు బాగా నచ్చింది కెమెరా విషయంలో, అలాగే బ్యాటరీ విషయంలో, ఇంకా ప్రాసెస్ విషయంలో. ప్రాసెస్ చూసుకుంటే 7+ Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే గేమ్స్కి బాగా యూజ్ అయింది. అలాగే గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 18,998 ఉంది. ఇంకా ఈ మొబైల్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.